హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా మీ బాడీకి ఫిట్ అయ్యే విధంగా మీరు ఏ విధంగా కుట్టుకోవాలో డీటెయిల్గా వీడియోలో చెప్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే నేను చెప్పే ట్రిప్స్ అన్నీ మీకు అర్థమై మీ బ్లౌజ్ మీరే ఫస్ట్ టైం కుట్టుకున్న చాలా పర్ఫెక్ట్గా కుట్టుకోగలరు. ఈ రోజుల్లో టైలరింగ్ అంటేనే చాలా క్రియేటివిటీగా చేసేది. మనం చేసే వర్క్ ఎంత నీట్గా ఉంటేనే మనం అంత నీట్గా వర్క్ చేసుకోగలం. ఏదోలా కుట్టేసాం అనుకునే కన్నా ఇలా పర్ఫెక్ట్గా బ్లౌజులు స్టిచ్ చేశారంటే మీవే కాదు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీకు ఇస్తూ ఉంటారు. ఇంట్లో ఖాళీగా ఉండే లేడీస్ చాలామంది ఇప్పుడు టైలరింగ్ ఫీల్డ్నే ఎంచుకుంటున్నారు. అందులో క్రియేటివిటీగా వర్క్ చేయాలంటే తప్పకుండా మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఇలా జారిపోయి ఉండే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టమని అనుకుంటారు. చాలా ఈజీ అండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది గమ్తో స్టిక్ చేస్తున్నారు. అలా స్టిక్ చేయడం, పిన్నులు పెట్టి స్టిక్ చేయడం అలవాటు చేసుకుంటే మీరు ఎప్పటికీ అలా గమ్తోనే స్టిచ్ చేయగలుగుతారా, పిన్స్ లేకపోతే వర్క్ చేయలేరు. ఇలా చేతితో జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా వర్క్ అయినా సరే మీరు ఇలా 2-3 బ్లౌజులు కుట్టి చూస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. రాను రాను మీరే స్పీడప్ అయిపోతూ ఉంటారు. ఇలా బ్యాక్ పార్ట్ని నీట్గా అతుక్కున్న తర్వాత మనం బోటిక్ స్టైల్లో బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేస్తారో ఈ వీడియో అదే విధంగా స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొందరికి బ్యాక్ సైడ్ డాక్స్ వేసినప్పుడు ఇలాంటి బ్లౌజులకి ఉగ్గు వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే జస్ట్ ఒక 4 ఇంచులకి మనం మార్క్ పెట్టుకొని 4 ఇంచెస్ వరకు ముందు ఒక లైన్ డ్రా చేసుకొని అప్పుడు ఇలా స్టిచ్ వేసుకుంటే కొంచెం 1-2 స్టిచ్లు ఎక్స్ట్రా వేసినా మనకి బ్లౌజు ఫిట్టింగ్ అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల మీకు బ్లౌజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఉగ్గు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా ఉగ్గు లేకుండా చక్కగా ఇలా చేతితో అనుక్కుంటూ జాగ్రత్తగా మళ్ళీ ఊరు చుట్లు స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నవంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా బట్టలు పెరుగుతూ ఉంటాయి. టైలరింగ్లో మనం ముందు ఎంత నీట్గా కుడుతున్నామనే చూసుకోవాలి. రాను రాను బట్టలు అవే పెరుగుతాయి. రోజుకి 10 బ్లౌజులు కుట్టడం గొప్ప కాదండి. రోజుకి 4 బ్లౌజులు కుట్టినా అవి ఎంత నీట్ ఫినిషింగ్తో ఇచ్చామన్నదే ముఖ్యం. నేనైతే మట్టుకి ఎన్ని బ్లౌజులు కుట్టానా అని ఆలోచించను. మనకి బ్లౌజ్ ఎంత నీట్గా ఫినిష్ అయిందా అన్నది ఆలోచిస్తాను. అలా చేయడం వల్ల ఏంటంటే వర్క్ పెరుగుతుంది. మనం ఇంకా ఇంకా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బిగినర్స్ కనుక నా వీడియో చూస్తుంటే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ బ్లౌజ్ మీరే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోగలరు. అంతేకాదు ఇలా షేప్ బెల్ట్లు లైనింగ్ పీస్ అతుక్కొని చూసారా, షేప్ బెల్ట్ కూడా ఎటువంటి ఉగ్గు లేకుండా చాలా నీట్గా వస్తుంది. అయితే ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కదండి, చంక ముక్కలు పడతాయి. మనకి 7.5 ఇంచీలు అదే నడుం లూజు 4 భాగాలు చేసినప్పుడు 7.5 కంటే ఎక్కువ వస్తే గ్యారెంటీగా మీటర్ పీస్ తీసుకున్నా సరే చంక ముక్కలు పడతాయి. ఇలా చంక ముక్కలు అతుక్కొని నాకు ఖర్చుకే ఎక్స్ట్రా చంక ముక్కలు పడుతున్నాయి కాబట్టి నేను 2 ఇంచీలకి అతుక్కున్నాను. ఇటు 2 అటు 2ను. ఇలా చంక ముక్కలు కూడా వేసుకొని నీట్గా అన్నీ ముందు పార్ట్స్ అన్నీ జాయిన్ చేసి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అదే ఫ్రంట్ డాట్స్ వేయడంలో చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రంట్ డాట్స్ వేయడం కూడా నేను ఈజీగా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. బ్యాక్ సైడ్ ఇలా ముక్క వేసుకోకుండా చాలామంది డైరెక్ట్గా తిప్పేస్తూ ఉంటారు. దానివల్ల బ్లౌజ్ ఫినిషింగ్ పోతుంది. అలా కాకుండా కొంచెం టైం తీసుకున్న బ్యాక్ సైడ్ ఇలా ముక్క అతుక్కోవడం వల్ల బ్లౌజు పర్ఫెక్ట్ ఫినిషింగ్తో పాటు నీట్గా ఉంటుందన్నమాట. ఇలా కుట్టడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది బ్లౌజు. ఇంకా మీరు బోటిక్ స్టైల్లో కుట్టించినట్టు చాలా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ డాక్స్ వేసుకోవడానికి మనం మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు డాట్స్ పెట్టుకుంటాం కదా, సెంటరింగ్ డాట్ పెట్టుకొని కింద నుండి పైకి 2.5, సైడ్ డాట్ కూడా 2.5 రావాలి. కింద 2 పెడితే సైడ్కి 2 పెట్టాలి. ఈ పైనుండి 4 ఇంచీలు లేదా 3.5. దీనికి కూడా ఇలా 3 వైపులా మనం పెట్టుకున్న డాట్స్ దగ్గరికి స్టిచ్చెస్ వేసేసుకున్నామంటే
మనకి అసలు ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్‌లో లూజ్ అనేది రాదండి. షేప్ పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అంతేకాదు మనం కుట్టిన ఈ షేప్ ట్రయాంగిల్ షేప్‌లో రావాలి. ఇలా డాట్స్ పెట్టుకుంటే ట్రయాంగిల్ షేప్‌లో వస్తాయి. మనం టైం టేకింగ్ తీసుకున్న ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. టైం ఎక్కువ తీసుకున్నా మనం బ్లౌజు ఇలా ఫినిష్ చేయడం వల్ల చాలా అద్భుతంగా వస్తది చూడండి. చూస్తేనే అర్థమైపోతుంది బ్లౌజ్ ఎలా కుదురుతుంది అన్న విషయం. ఇప్పుడు ఇవి ఉంటాయి కదండీ షేప్ బెల్ట్లు, మనం బోటిక్‌లో తీసుకున్న విధంగానే ఎక్కువ ఇన్నాళ్ళ దళసరిగా పెట్టి వేసేవాళ్ళు కదా, అలా పెట్టడం కన్నా ఇలా చాలా నీట్‌గా ఉంటుంది. ఈవిడ కొంచెం పెద్ద ఆవిడ లోపల షర్ట్ పీస్లు కొంచెం దళసరిగా ఉన్నవి పెట్టమంది. ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం బ్యాక్ సైడ్ షర్ట్ బిట్లో పీసే ఆవిడే తెచ్చుకున్నారు. అది వేసి కుడుతున్నాను. మామూలుగా అయితే మనం లైనింగ్ పీస్ ఇటు అటువైపు మెయిన్ పీస్ పెట్టి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఒక పీస్ కిందన ఒక పీస్ పైన పెట్టి పాదం వరుసలో స్టిచ్ చేసుకోవాలి. బోటిక్లలో కూడా ఇలాగే స్టిచ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మనం ఎన్నిసార్లు వాష్ చేసినా బ్లౌజ్ అక్కడ పీకిపోవడం, చిరిగిపోవడం అలాంటి కంప్లైంట్స్ ఉండవు. మనం 2 స్టిచెస్ వేసుకోవాలన్నమాట. ఇలా 2 స్టిచెస్ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా నీట్‌గా ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చిందని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బ్లౌజులు ఈ విధంగా కుట్టడం మీకు అలవాటు అయిందంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా, చాలా అంటే చాలా నీట్‌గా వస్తాయి బ్లౌజులు. మీరేం చూసుకోవసరం లేదు. మీరు ఇంకెన్ని బ్లౌజులు కుట్టినా ఎవరికైనా కుదరదు, ఇలా బ్లౌజు రాదు అన్న వాళ్ళే ఉండరు. అంతే పర్ఫెక్ట్‌గా, అంతే నీట్‌గా బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా 2 వైపులా కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఇది పైనుండి ఇది ఉక్స్ పట్టీ అనమాట. ఇది లెఫ్ట్ హ్యాండ్ వైపు వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ వైపు ఎప్పుడు కూడా ఉక్సులు వేయాలి. కాబట్టి లైనింగ్ పీస్ ఇలా తీసుకొని పాదం వరసతో జాయిన్ చేసుకొని ఇలా పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం టైం సేవ్ అవుతుంది కదా అని మధ్యలో ఇలా స్టిచెస్ వేయడం అంటే స్కిప్ చేస్తే బ్లౌజ్ అస్సలు నీట్‌గా రాదు. ఇలాగా మనం నీట్‌గా ఏది చేసినా సరే చాలా నీట్ ఫినిషింగ్‌తో కుట్టుకోవాలన్నమాట. వీడియో ఎండింగ్ వరకు చూడండి. తప్పకుండా మీరు బోటిక్ లెవెల్‌లో స్టిచ్చింగ్ చేస్తారు. ఇలా నీట్‌గా ఎక్కడికక్కడ దారాలాటి కట్ చేసుకొని మన బ్లౌజులు కుట్టించుకునే ప్రతి లేడీస్‌కి కూడా మనం కుట్టిన బ్లౌజ్ చాలా నీట్‌గా కనిపించాలి. ఇలా ముక్క వేయకుండా డైరెక్ట్‌గా వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ముక్క జాయిన్ చేసుకొని వేయడం వల్ల బ్లౌజ్కి ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఒక్కడు కుట్టించుకున్న వాళ్ళు ఇంకా ఆ అమ్మాయి బాగా కుడుతుంది, అక్కడే ఇవ్వండి అని మనకి వాయిస్ టాక్ వస్తూ ఉంటుంది. అలా రావడం వల్ల మనకు చాలా మంచిదన్నమాట. అలా రావడం వల్ల మన బ్లౌజులు కూడా పెరుగుతాయి. వీడియోలో చూపించిన విధంగానే మీరు బ్లౌజ్ కానీ స్టిచ్ చేశారంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు కూడా అందరూ తప్పకుండా వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ స్టిచ్ చేయండి. పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కాకపోతే ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల, మీరు చేసే లైక్ వల్ల వీడియో ప్రమోట్ అనేది జరుగుతుంది. అలా ప్రమోట్ జరగడం వల్ల ఇంకా ఎక్కువ మందికి అవసరమైన వాళ్ళకి రీచ్ అవ్వడం జరుగుతుంది. అలా జరగడం వల్ల నాకు కూడా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోస్ చూడడమే కాదు, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇంకా మీలా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ వరకు ఈ వీడియో రీచ్ అవుతుంది. అందువల్ల నాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు పండగలో అస్సలు ఖాళీ లేక వీడియోస్ పెట్టడం మానేశాను. అందువల్ల చాలా అంటే చాలా వాచ్ టైం అంతా పోయింది. ఇప్పటికి వచ్చిన ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. తప్పకుండా అవసరమైన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. తర్వాత నెక్ ప్రాసెస్, భుజాలు అతికించుకోవాలి. తర్వాత నెక్కి ఇలా 1 by 1 జాయింట్ వేసుకోవాలన్నమాట. క్రాస్ ముక్కలే తీసుకోవాలి రౌండ్ నెక్ ఎప్పుడూను. పలకల నెక్ అయితేనే స్ట్రైట్ పీసులు తీసుకోవాలి. భుజాలు పాదం వరుసతో అతికిన తర్వాత ఇలా హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ కూడా చాలా సన్నగా వేసుకోవాలండి. ఇలా పాదం వరుస కుట్టుకున్న తర్వాత హెమ్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్ ఫినిషింగ్ నెక్ దగ్గరే ఉంటుంది. అస్సలు నెక్ని లాక్కూడదు. చాలా నీట్గా పట్టుకొని చాలా జాగ్రత్తగా పాదం వరుస వచ్చేటట్టు నెక్ చుట్టూరా కుట్టు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల బ్లౌజు ఇంకా నీట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా బ్లౌజుకి అందాన్ని ఇచ్చేది నెక్కేనండి. మనం చిన్నది లాగేమంటే సాగిపోయి భుజాలు జారిపోవడం అన్న కంప్లైంట్ వస్తూ ఉంటుంది. అలాంటి కంప్లైంట్స్ రాకుండా ఉండాలంటే చాలా అంటే చాలా నీట్గా లాక్కుండా కుట్టు వేసుకోవాలి పాదం వరుస. తర్వాత ఉరుసుట్లు ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ చాలా చిన్నగా వచ్చేలా చూసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా
అలా అలా పట్టుకొని చక్కగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మనం. అలా సన్నగా నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. అలా నెక్ చుట్టూ కుట్టు వేసుకుంటే నెక్ ఫినిష్ అయిపోతుంది. తర్వాత స్లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. స్లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లో కూడా మనం చాలా నీట్గా కుట్టుకోవాలన్నమాట. సైడ్లో చిన్న లూజ్ వచ్చినా భుజాలు జారొచ్చు, నడుము చిన్నది లూజ్ వచ్చినా భుజం దగ్గర కంప్లైంట్ రావచ్చు. అసలు మనకు కంప్లైంట్ ఎక్కడ వస్తుంది అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఇలా నెక్ చుట్టూ ఉన్న వేస్టేజ్ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే బ్లౌజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు 1 అవర్కి ఒక బ్లౌజ్ కుట్టినా పర్వాలేదండి, చాలా నీట్ ఫినిషింగ్తో కుట్టడం అలవాటు చేసుకోండి. అలా చేయడం వల్ల బ్లౌజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో మీరు బ్లౌజ్ స్టిచ్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది బ్లౌజ్ ఎంత నీట్గా వస్తుంది అనేది. ఇలా జారిపోయే క్లాత్ కూడా చాలా ఈజీగా కుట్టేయగలుగుతారు బిగినర్స్ అయినా సరే. ఇలా ఫ్రంట్ పార్ట్కి లోతు రావాలండి. ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చేలా నాచు పెట్టుకొని ఇలా పాదం వరుసతో 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇలా స్లీవ్ జాయింట్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో. అస్సలు లాక్కూడదు పీస్ ఎక్కడైనా, లాక్కుండా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. మళ్ళీ రెండో స్టిచ్ వేస్తున్నాను. నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇలా రెండో వైపు కూడా స్లీవ్ జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రంట్కే లోతు రావాలి, లేదంటే అక్కడ బుట్టలా వచ్చేస్తుంది అన్నమాట. మీకు కనుక కటింగ్ వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కటింగ్ వీడియో కావాలని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సీజన్ వల్ల అస్సలు ఖాళీ లేక ఏ వీడియోస్ పెట్టలేదు. ఇక మీదట డైలీ మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది. అది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండేలాగే ఉంటుంది. టైలరింగ్ క్లాసెస్ కూడా పెడతాను. తప్పకుండా బిగినర్స్ ఎవరికైనా అర్థమయ్యేలాగా పెడతాను, తప్పకుండా చూడండి. మనం ఖర్చు 2 ఇంచీలు తీసుకున్నాం. కరెక్ట్గా 2 ఇంచీలకు ఒక మార్కింగ్ చేసుకొని ఫస్ట్ కింద నుండి స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసి అస్సలు లూజ్ అనేది రాదు. 2 ఇంచీలకు స్ట్రైట్గా అలా మార్కింగ్ వేసుకుంటూ సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు బ్లౌజ్ ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది ఉండదు, చాలా నీట్గా వస్తుంది. చంక దగ్గర కూడా 2 ఇంచీలకే మనం అంతా కరెక్ట్గా సరిపడగా తీసుకున్నాం కదా, అందువల్ల 2 ఇంచీలు ఖర్చుకే ఉంటుంది. సైడ్ జాయింట్ స్లీవ్ దగ్గర 2 కలిసేలా చూసుకొని 2 ఇలా పట్టుకొని ఆ కొనలు 2 మన వైపు అంటే పైకి ఉండేలా పెట్టుకొని చక్కగా సైడ్ జాయింట్ చేసుకోవడమేనండి. హెమ్మింగ్ కోసం చిన్నది ఫోల్డ్ చేస్తున్నాను. క్లాత్ కొంచెం తక్కువ ఉంది, 1/2 ఇంచే ఫోల్డ్ చేస్తున్నాను చిన్నగా హెమ్మింగ్ వేసుకునేలాగా. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఇలా టైలరింగ్ టిప్స్ ఏవైనా కావాలంటే మన ఛానల్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యాక్చువల్లీ కుకింగ్ ఛానల్. నేను కుకింగ్ చేద్దామనే ఛానల్ స్టార్ట్ చేశాను, కాకపోతే టైలరింగ్ వీడియోస్ కూడా పెట్టాలనిపించి టైలరింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. నేను టైలరింగ్ చేస్తూ ఇంట్లో వంటలు చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్గా వంటల వీడియోలు పెడదామనే ఛానల్ స్టార్ట్ చేశాను. అందుకే మన ఛానల్ పేరు శ్రావణి సూపర్ కిచెన్. కాకపోతే టైలరింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. మన సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇలా 3 స్టిచ్లు వేసుకోవాలి. వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను నెక్స్ట్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండేలాగే పెడతాను. ఈ బ్లౌజ్ తాలిక కటింగ్ రేపు వస్తుంది, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. మీ అందరూ తప్పకుండా ట్రై